ఇప్పుడే టర్బో మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నాకు మూవీ వచ్చేసి జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు ఓకే అంటున్నాను అనేది ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్ టైంలో మలయాళం మూవీస్ మొత్తం సూపర్ డూపర్ హిట్ అయితే అవుతున్నాయి. సో 100 crores 200 crores అయితే మూవీస్ అయితే సంపాదిస్తున్నాయి. సో అదే హోప్ తో మలయాళం మూవీస్కి అయితే నేను టర్బో మూవీకి అయితే వెళ్ళాను. మమ్ముట్టి గారు నటించారు. సో మూవీ చూసిన తర్వాత నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకు ఓకే అంటున్నానంటే మనకు మెయిన్ స్టోరీ ప్లాట్ అనేది అంత ఎంగేజింగ్ అయితే లేదు. మనం ఎన్నో పాత సినిమాల్లో చూసినట్టే అదే స్టోరీ ప్లాట్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సెకండ్ హాఫ్లో కూడా నాకు అంత గ్రిప్పింగ్గా అయితే అనిపించలేదు. బట్ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీకి అయితే హ్యాట్స్ ఆఫ్. సినిమాటోగ్రఫీ చాలా స్లో మోషన్లో ఆ కెమెరా యాంగిల్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే తీశారు. దానికైతే హ్యాట్స్ ఆఫ్. టర్బో సినిమా చూస్తున్నంత సేపు నాకైతే టర్బో ఇంజన్లో ఫ్యూయల్ వేయడం మర్చిపోయారేమో. సో బండే స్టార్ట్ కావడం లేదు, ఇంకా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, టర్బో సౌండ్. సో అలా అనిపించింది మూవీ చూస్తున్నంత సేపు. ఎందుకు అంటున్నానంటే మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ చూడని వాళ్ళకైతే మూవీ గురించి నేను మాట్లాడేది కొంచెం మీకు అరే ఏంట్రా అన్న ర్యాష్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. బట్ వాస్తవంగా మాట్లాడాలనుకుంటే స్టోరీ ప్లాట్ అంత ఎంగేజింగ్ అయితే లేదు. మీరైతే అన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, ఇది జరగద్దురా ఇది జరగద్దురా అని. సేమ్ అలానే జరగద్ది. సో నాకైతే సినిమాలో సూపర్గా నచ్చినవి ఏంటి అంటే ఫైట్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ టర్బో సౌండ్స్ అండ్ ఫైట్ సీన్స్లో ఆ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో అయితే కేరళలో అయితే ఉంటాడు. సో ఏదో ఇన్సిడెంట్ వల్ల మన హీరో వచ్చేసి చెన్నైకి అయితే రావాల్సి వస్తుంది. చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్కి అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరగద్ది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, తన నుండి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ ప్లాట్. స్టోరీ అంత చెప్పుకోదగినంత ఏం లేదు. ఎందుకంటే మనకు పాత సినిమాల్లో సేమ్ ఇలాంటి స్టోరీనే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు సినిమాల్లో ఇలాంటి చాలా మూవీస్ చూసేస్తుంటాం. సో మనకు చాలా రిలేటెడ్గా ఇదే కదరా మనం చూసాం ఆల్రెడీ అనిపిస్తుంది స్టోరీ అయితే. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే రాజ్ బి శెట్టి గారు అయితే మనకు 50 minutes అయిన తర్వాత అయితే మూవీలోకి అయితే ఎంటర్ అవుతారు. తన క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా అయితే రాసుకున్నారు. విలనిజం అయితే మెయింటైన్ చేశారు. అండ్ మన విలన్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇంగ్లీష్ లో మాట్లాడే విధానం అండ్ ఆ స్వాగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఒక సైకో క్యారెక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే మెయింటైన్ చేశారు రాజ్ బి శెట్టి గారు. ఇంకా మమ్ముట్టి గారి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఆయనకి 72 years అనిపిస్తుంది. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కానీ తన యాక్టింగ్ కానీ ఎక్కడ ఎనర్జీ అయితే లో కాలేదు. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది మూవీలో మొత్తం. అండ్ యాక్షన్ సీక్వెన్స్లో అయితే మమ్ముట్టి గారి ఎనర్జీ లెవెల్ 1% కూడా డౌన్ కాలేదు. సో పర్ఫెక్ట్గా అయితే సూట్ అయిపోయారు యాక్షన్ సీక్వెన్స్లో అయితే మమ్ముట్టి గారు. మూవీలో సునీల్ క్యారెక్టర్ కూడా ఉన్నారు. సో సునీల్ క్యారెక్టర్ అయితే మనల్ని అయితే కొంచెం అయితే నవ్విస్తారు. బట్ కొంచెం క్యారెక్టర్ బాగా చిన్నుంటే మూవీలో కొంచెం గ్రిప్పింగ్గా ఉండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే మనకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్తో అయితే మనకు పోతూ ఉంటుంది. ఎక్కడ మనకు ఎక్కువ అయితే ఎమోషన్ కానీ అండ్ ఫైట్ సీన్స్ కానీ ఎక్కడ కనిపించవు. బట్ మనకు సెకండ్ హాఫ్లో ఇదంతా కనిపిస్తుంది. మనకు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో కూడా మనకు అంత ఏం అనిపించదు. ఇంటర్వెల్ని మీరు ప్రిటెండ్ చేస్తారు ఇది జరగద్దని. సో అదే అవ్వద్ది. ఇంకా మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవ్వద్ది. సెకండ్ హాఫ్లో నాకు కొంచెం గ్రిప్పింగ్గా అనిపించింది స్టోరీ. సో మనకు ఫైట్ సీన్స్ కానీ చేస్ సీన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం మనకు సెకండ్ హాఫ్లో అయితే కనిపిస్తుంది. అది బాగుంది. సినిమాటోగ్రఫీ వాల్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ నాకు ఎస్పెషల్లీ సూపర్గా నచ్చిన ఫైట్ ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది. అది చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో మనకు ఒక ట్విస్ట్ అయితే వదిలేరు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మనకు నిజంగా సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు. బట్ మనకు లాస్ట్లో వాయిస్ ఓవర్ అయితే వస్తుంది. ఆ యాక్టర్ పేరేంటో మీరు చెప్పండి, మీకైతే స్పాయిలర్ అయితే ఇవ్వను. అండ్ ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ సూపర్, యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి సూపర్, బ్యూజియం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ అంత ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్ అయితే ఉంది. అలానే మనకు రాజ్ బి శెట్టి గారు సునీల్ క్యారెక్టర్, అలానే మమ్ముట్టి గారు తన పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సూపర్ గా అయితే నటించారు. ఇవే ఫ్రెండ్స్ పాజిటివ్స్ అయితే. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా అయితే పోతా ఉంటుంది. స్టోరీ లైన్ చాలా గ్రిప్పింగ్ అయితే ఉండదు. మీకు ఆల్రెడీ తెలిసిందే స్టోరీయే. బట్ మనకైతే రీప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే చేశారు. బట్ మనకు తెలిసిన స్టోరీనే ఎన్నిసార్లు అయితే చూస్తాం. సో స్టోరీ లైన్ అనేది చాలా పాతది, నాకైతే నచ్చలేదు. ఇది అయితే నెగిటివ్లో అయితే రాసుకోండి. మనకు స్టోరీ అనేది చాలా స్లోగా అయితే పోతా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్. అసలు మనకు స్టోరీనే స్టార్ట్ కాదు. ఇంటర్వెల్ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అవ్వద్ది.
చాలా డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏంటి మూవీలో రాజ్బీ శెట్టి గారు మమ్ముట్టి గారి మధ్య సూపర్ ఫైట్ ఉంటుంది అనుకున్నాను. లాస్ట్లో ఒక ఫైట్ అయితే పెట్టారు, అది కూడా 10 minutesలో అయితే అయిపోద్ది. సో నేనైతే సాటిస్ఫై కాలేదు. అండ్ ఓవరాల్గా మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటి మూవీ వచ్చేసి యావరేజ్ అంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ నాకు అంత గ్రిప్పింగ్ అయితే అనిపించలేదు. సో కొంతమందికి మూవీ నచ్చొచ్చేమో, బట్ నాకైతే నచ్చలేదు. సో మీరు కానీ కొంచెం యాక్షన్ లవర్స్ అయ్యి ఉంటే మీకైతే సెకండ్ హాఫ్లో కొంచెం అయితే మూవీ అయితే నచ్చద్ది. సో మూవీకి పోవాలా వద్దో మీరైతే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరే డిసైడ్ చేయండి. అండ్ నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 5.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూ అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.